అరే ఇది కదా అసలు సిసలైన వన్డే వరల్డ్ కప్ రివెంజ్ అంటే. నీ అవ్వ కొంచెం కూడా ఛాన్స్ ఇవ్వకుండా సెమీఫైనల్ లో వట్టిగానే పిసికి పడేశాం. అరే ఎట్లుంటుంది మరి ఇండియాతోని ఎట్లుంది ఇండియా దెబ్బ ఆస్ట్రేలియా అబ్బా. నీ అవ్వ వట్టిగానే పిసికి పడేశాం. నీతోటి వన్డే వరల్డ్ కప్ రివెంజ్ అయితే సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాం. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ వస్తే న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా వస్తే సౌత్ ఆఫ్రికాని వట్టిగానే పిసుకుడే. నీ అవ్వ ఇండియా అంటారా బాబు, కథ మొత్తం ఖతర్నాకుంటది. అరే చాలుండే రోహిత్, మా ఫుల్ స్ట్రెంత్ లేనందువల్లనే మేము మ్యాచ్ పిసికిపోయాం. లేకపోయింటే మిమ్మల్ని వట్టిగానే పిసికేసే వాళ్ళము. చూసా కదా మా బౌలర్ని ఎంత వరస్ట్ గా చేశారో వేస్ట్ నయాల్లో. అదే మా స్టార్ హక్కు కమ్మిన్స్ వుడ్డునుంటే మిమ్మల్ని వట్టిగానే పిసికి బొంద పెట్టే వాళ్ళము. ఎనీహౌ మా ఫాస్ట్ బౌలర్లు ఒక్కరు కూడా లేకపోయినా మేము సెమీస్కొచ్చాం. మాకు అది చాలు. అరే మాకు బూమ్రా లేదు, మేమేమైనా అదే పనిగా చెప్పామా? గెలిచే కేక్ లేకపోతే కథలు మాట్లాడుతున్నావు కథలు. అరే చూసా కదా మా పిల్లగాలు ఏ విధంగా దంచి కొట్టారో. అట్లుంటుంది మరి ఇండియాతో. నీ అవ్వ ఒక్కొక్కరిని సావ మింగారు. అది ఇండియా అంటే. అరే సూపర్ బై కోహ్లీ, నీ బ్యాటింగ్ తోటి ఆ ఆస్ట్రేలియాకు దడ పుట్టించావంతే. నీ అవ్వ సెమీస్ లో వరుసగా 2 వికెట్లు పడిపోయినా నీ బ్యాటింగ్ తోటి ఎదురు కొట్టేశావు. అరే 98 బాల్స్ కి 84 రన్స్ కొట్టావు. నీ అవ్వ టఫ్ సిచ్యువేషన్ లో మంచి కీ రోల్ ప్లే చేశావు. నువ్వైతే తోపు తురమే విరాట్. నువ్వైతే ఆ ఫామ్ నే కంటిన్యూ చేయి. నీ అవ్వ ఫైనల్ కి ఎవరైనా రాని వట్టిగానే పిసికి ఛాంపియన్స్ ట్రోఫీని ముంబైకి తీసుకువెళ్దాం. అరే కింగ్ కోహ్లీనా మజాకా? నీ అవ్వ చేజింగ్ స్టార్ అని ఊరికే పేరు వస్తుందా? ఇలా మ్యాచ్ గెలిపిస్తేనే వస్తది. నీ అవ్వ ఎలాంటి టఫ్ సిచ్యువేషన్ లో అయినా సరే వట్టిగానే పిసికి మ్యాచ్ ని గెలిపించుడే కింగ్ కోహ్లీ అంటారా బాబు. కథ మొత్తం వేరే ఉంటది. దీనవ్వ సెంచరీ జస్ట్ మిస్ అయిపోయింది. లేకపోయింటే ఈ కింగ్ కోహ్లీ తడాకా చూపించేవాడిని. ఎనీవే ఆస్ట్రేలియాని సెమీఫైనల్ లో పిసికి పడేశాం. అది చాలు. ఇక ఫైనల్లో ఎవరైనా రాని వాళ్ళకి ఇదే సీన్ రిపీట్ అవుతది. అరే ఏంది భయ్యా స్మిత్, మన దగ్గర ఉన్నదే అల్లాటప్ప బౌలర్లో, అలాంటిది ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చుకున్నావేంటి? అరే ఫస్ట్ బౌలింగ్ ఎంచుకుని ఈజీగానే చేసేవాళ్ళు కదా. టాస్ గెలిచి లాభం లేకుండా చేసి పడేశావు. అరే ఏందో ప్యాట్ బ్రో, ఆ న్యూజిలాండ్ ఇండియా తోటి మ్యాచ్ ఆడేటప్పుడు 250 రన్స్ కూడా చేసే కాలేదు వాళ్ళ వల్ల. అందుకే సగం నేను బ్యాటింగ్ ఎంచుకున్నా. ఒక 250 260 రన్స్ కొట్టి వట్టిగానే పిసికి పడేద్దాం అనుకున్నా. కానీ మ్యాచ్ మొత్తం బిస్కెట్ అయిపోయింది. కావాల్సిన రన్స్ ఏమో కొట్టాం గాని ఆ కోహ్లీ పుల్ల ఒక్కటి పీకింటే ఈజీగా మ్యాచ్ గెలిచేసే వాళ్ళము. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా పీకలేకపోయారు. అందుకే ప్యాట్ బ్రో, మీరుంటే ఈజీగా మ్యాచ్ గెలిచే వాళ్ళము. మీరు లేనందువల్లనే మ్యాచ్ పోయింది. అరే ప్రతి మ్యాచ్ లను కావాల్సిన రన్స్ ఈజీగా కొట్టి పడేస్తున్నా. కానీ నన్ను మాత్రం సాంబార్లో కరివేపాకులాగా తీసి పడేస్తున్నారు. ఒక్కరంటే ఒక్కరు కూడా పట్టించుకోలేదు. అరే ఏంది రోహిత్ అన్న, విరాట్ అన్న కొట్టిన 80 రన్స్ చూస్తున్నావు. నీ అవ్వ నేను కొట్టిన 45 రన్స్ చూడడం లేదు. అరే ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలాంటి నాకాడా నీ అవ్వ చిన్న కాంప్లిమెంట్ కూడా లేదు. ఒక కెప్టెన్ అయింటి ఇలా చేయడం నీకు మాత్రం తగదే రోహిత్ అన్న. అరే అలా ఏమి లేదే అయ్యరు. నువ్వు రాహుల్ పాండే నీ అవ్వ దంచి కొట్టేశారు. మీరు కొట్టినందుకే మ్యాచ్ వట్టిగానే గెలిచాము. నీ అవ్వ మీరైతే సూపరు. మీరంతా ఆ ఫామ్ నే కంటిన్యూ చేసి ఫైనల్లో కూడా దంచి కొట్టేయండి. అరే ఏంది భయ్య పాండే, లాస్ట్ లో బాల్ తినేసి మ్యాచ్ ని ప్రెజర్ లో పెట్టేశావు. నీ అవ్వ ఆ తర్వాత నువ్వే 6లు కొట్టి మ్యాచ్ ని 1 సైడ్ చేసేసావు. అరే ఎలాంటి టైంలో ఎలా బిహేవ్ చేస్తావో నాకే అర్థం కావడం లేదు. అరే పాండే అంటే స్వాగ్ అంటే పాండే. నీ అవ్వ బాల్ తో సంబంధం ఉండదు, రన్స్ తో సంబంధం ఉండదు. ఎలాంటి టైంలో ఎలా దంచి కొట్టడమే ముఖ్యము. పాండే కుల్ఫు పాండే అంటారా బాబు. కథ మొత్తం ఖతర్నాకుంటది. అదరా నాన్న వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయరా. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకరా నాన్న. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం రా. అంతవరకు టాటారా నాన్న.